end of the age. Praise the Lord. Hallelujah. Alright, so, alright. It says the church is laid on the cornerstone of Jesus Christ. ఈ యొక్క సంఘపు పునాది యేసుక్రీస్తు అయి ఉన్నారు. Alright, and that cornerstone is provoking the living stones which we are on. ఆ యొక్క పునాది రాయి మన అందరిని కూడా జీవించేటువంటి రాళ్ళగా తయారు చేస్తూ ఉంది. And what is our duty as being the members of the church? అయితే సంఘంలో భాగమై ఉన్నందుకు మన బాధ్యత ఏంటి? These are the two things the Lord has asked us to do. మన ప్రభువు ఈ రెండు విషయాలు చేయమని మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. The first thing is go and make disciples. మొదటిగా వెళ్ళి సర్వ సృష్టికి శిష్యులు చేయాలి. Alright, it's asking you to go and bring in more people. మొదటిగా మనం వెళ్ళి ఇంకా ఎక్కువ మంది శిష్యులుగా చేయమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. Nowadays the churches have become so clever, so we go and hunt the members of the other church. ఇప్పటి క్రైస్తవులు ఇప్పటి సంఘాలు చాలా తెలివి మీరిపోయాయి. ఎలాగంటే వారు వెళ్ళి వేరొక సంఘస్థుల్నే తీసుకొస్తున్నారు. Alright, it's not that we are not spreading gospel to the new people. కొత్త వారికి సువార్త తెలియని వారికి సువార్త పంచిపెట్టట్లేదు. Alright, it's always easy to say something to the people like who know about Jesus Christ. అంతకుముందే యేసుక్రీస్తు గురించిన సువార్త విని ఉన్న వారికే వారు తిరిగి వాక్యం చెప్తూ ఉన్నారు. Alright, and it's always comes to a comparison. What is your pastor and what is my pastor? ఇది ఎప్పుడు కూడా పోలికగా పోల్చి చెప్తూ ఉన్నారు. మీ పాస్టర్ ఎలా ఉన్నారు, మా పాస్టర్ ఎలా ఉన్నారు. And how is your music in your church and music in our church? మీ సంఘంలో సంగీతం ఎలా ఉంది, మా సంఘంలో సంగీతం ఎలా ఉంది. And it's also something how is your the choir group and how beautifully your decorations are on, or how beautifully the building is and how good the AC is. మీ సంఘంలో ఎన్ని ఏసీలు ఉన్నాయి, ఎంత బాగా నడుస్తుంది, మీలో ఎంతమంది సంగీతకారులు ఉన్నారు, అద్భుతంగా పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, వాటినే పోల్చి చెప్తూ ఉన్నారు. There is no hunting of the new souls. నూతన ఆత్మల కొరకు వారు ప్రయాసపడట్లేదు.